నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈ సెషన్లో ఈరోజు మనము రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ ఆపరేషన్ గణిత పరిక్రియలు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇందులో మనకు 100% ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే సింప్లిఫికేషన్ లేదా బోర్డమాస్ అనేటువంటి అర్థమెటిక్ మ్యాథ్స్తో కూడుకున్నటువంటి భావమే. కానీ ఇక్కడ రీజనింగ్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే కీలకం. సో మనకి ఇక్కడ రీజనింగ్ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే వాడు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి, వాడు ఇచ్చేటువంటి ఆ డైరెక్షన్ బట్టి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాథమికంగా ఇందులో ఆపరేషన్ అంటే మ్యాథ్స్కి సంబంధించిన మ్యాథమెటికల్ అంటున్నాం కాబట్టి ఎలాంటి ఉంటాయి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మిత్రమా, మీరు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క బద్రి కుస్మా యాప్ను BADRIKUSUMA బద్రి కుస్మా యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, పర్చేజ్ చేయండి. అలాగే మిగతా మన మిత్రులకు కూడా తెలియపరచండి. ఎట్ ది సేమ్ టైం మిత్రమా, మీకు ఏ డౌట్లు ఉన్నా సరే 9963906448కి మీ యొక్క ధర్మ సందేహాలు ఏమున్నా సరే మీకు వచ్చే డౌట్ను మెసేజ్ రూపంలో పంపండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రైట్ మిత్రమా, రైట్. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నియమం ఏంటి సార్ అంటే బోర్డమాస్ నియమం. బోర్డమాస్ నియమం. సో దీన్ని మనం వి బోర్డమాస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వి అనేటువంటిది యాడ్ అయితే మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది మాస్టర్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అలాగే అర్థమెటిక్ పార్ట్లోకి వస్తే సింప్లిఫికేషన్ దగ్గర చాలా ఉపయోగపడుతుంది సార్. రైట్. సో అదే విషయాన్ని ఇక్కడ మనకు వెనిక్యులర్ బార్ అంటాం. వి అంటే వెనిక్యులర్ బార్. సో మ్యాక్సిమం మనకు బోర్డమాస్ ఎక్కువ ఉంటుంది. బి ఫర్ ఇదేమో వి అంటే వెనిక్యులర్ బార్ ఇలా ఉంటుంది. బి అంటే బ్రాకెట్స్ అనగా ఇలా మీసాల బ్రాకెట్లు కానీ లేదా స్క్వేర్ బ్రాకెట్ కానీ లేదా ఇట్లా చిన్న బ్రాకెట్ కుండలీకరణం అంటాం. రైట్. ఓ అనగా ఆఫ్ అంటే తెలుగులో లో అని పిలుస్తాం. ఇది ఒక రకంగా మల్టిప్లికేషన్ లాంటిది, అనగా గుణకారం సంబంధించింది. ఇది ఒక పర్టికులర్ గుణకారం సార్, ఇది పర్టికులర్ గుణకారం. అదే ఓఎఫ్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక రకమైన గుణకారం సింబల్ వస్తుంది. రైట్ సార్. మ్యాక్సిమం మనకి ఎక్కువ శాతం ఎక్కడ నుంచి వస్తుంది సార్ అంటే క్వశ్చన్లో డి అనగా డివిజన్స్. సో అనగా భాగాహారం. ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఈ వీటిలో చాలా రేర్ కేస్ బ్రాకెట్లో జరిగేటువంటి ఆఫ్ జరిగేటువంటి ఇవి రీజనింగ్లో చాలా తక్కువ సందర్భాలు. కానీ ఎక్కువ సందర్భాలు ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ డివిజన్ ఉంటుంది, ఆ తర్వాత మల్టిప్లికేషన్ ఉంటుంది అనగా గుణకారం ఉంటుంది. అలాగే ఏ అడిషన్ అనగా దీన్ని మనము ఏమంటాం మాస్టర్ అడిషన్ని? కూడికలు అంటాం, కలుపుకోవడం, సంకలనం అంటాం, కూడికలు. అలాగే లాస్ట్ ఫైనల్గా సబ్ట్రాక్షన్. సో అడిషన్, సబ్ట్రాక్షన్. రైట్ సార్. అనగా సంకలనం అనగా తీసివేత, వ్యవకలనం అంటే తీసివేత, సంకలనం అంటే కూడిక. సో తీసివేత. సో ఇవి మనకు స్టెప్ బై స్టెప్ జరుగుతాయి సార్. సో క్వశ్చన్ని బట్టి ఆ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చేయాల్సిన పని ఇదే. కానీ రీజనింగ్లో వచ్చేటప్పటికి ఏముంటుందంటే మిత్రమా, ఫస్ట్ వాడు కొన్ని డైరెక్షన్ చెప్తాడు, ఆ డైరెక్షన్ని ఫాలో అవ్వాలి. సో దోస్ డైరెక్షన్స్ ఇన్ కేస్ సార్ ఇన్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ వీ షుడ్ బి ఫాలో ద రూల్స్, బోర్డమాస్ రూల్స్. దట్ ఈస్ బి ఫర్ బ్రాకెట్, ఏ ఫర్ అడిషన్. సో ఇలా ముందులో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మనం చూస్తాం. రైట్. లెక్కకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ లెక్కను గమనించినట్లయితే రైట్ అండి, లెక్కను చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం. రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ గివెన్, ఇఫ్ ప్లస్ మీన్స్ మల్టిప్లై, into means divided, minus means add, and divide means subtract, then the value of 20
-8 ఇంటూ 4 డివైడెడ్ 3 ప్లస్ 2 ఈజ్ అంటాడు. సో ఇక్కడ మనకు ప్లస్ అనగా గుణకారం అని, ఇంటూ అనగా భాగారం అని, మైనస్ అనగా సంకలనం అని, మరియు డివైడెడ్ అనగా వ్యవకలనం అని అంటుండు. దీని యొక్క అర్థం అయితే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత సార్ అంటే 20 - 8 ఇంటూ 4 డివైడెడ్ 3 ప్లస్ 2 ఉంది. దీన్ని ఇప్పుడు మనం కనుక చూస్తే మిత్రమా, ఫస్ట్ మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంది, గుర్తులను మార్చాలి. అది మాత్రమే రీజనింగ్ పని. వాడి దృష్టిలో మైనస్ అంటే ఏమంటాడో చూడు సార్. ఇక్కడ మైనస్ సింబల్ ఇక్కడ ఉంది. మైనస్ అంటే కలపడం. ఓకే, మైనస్ అంటే కలపడం. గుర్తులు చూడండి, మైనస్ మీన్స్ యాడ్ అన్నాడు, అంటే ఇక్కడ మైనస్ ఒప్పటి కాడికి యాడ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్లస్ అవుపడితే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ మీన్స్ మల్టిప్లై. ఓకే, ఇంటూ మీన్స్ డివైడెడ్. ఇంటూ అంటే డివైడెడ్. అలాగే డివైడెడ్ అంటే ఏంటిది, మైనస్. ఇది వాడు చెప్పిన గుర్తులు. అంటే ఇప్పుడు మనము వాడు చెప్పినట్టుగా గుర్తులను మారిస్తే సమీకరణం ఏమవుతుంది చెప్పండి. 20 + 8 డివైడెడ్ 4 - 3 ఇంటూ 2. ఇలా ఈక్వేషన్ని మార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం బోడమాస్ని చూడాలి. సో ఇప్పుడు బోడమాస్ ప్రకారం చేయాలి. సో ఇప్పుడు బి ఏమైనా బ్రాకెట్స్ ఉన్నాయా, లేవు. ఓఎఫ్ ఆఫ్ ఉందా, లేదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, డివిజన్తో. ఇందులో భాగారం నుంచి మొదలు పెట్టాలి. రైట్. సో భాగారం నుంచి మొదలు పెడితే 20 + 8/4 - 3 ఇంటూ 2. 4 1 4, 4 2 8, అనగా 20 + 2 - 3 ఇంటూ 2. భాగారాలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ గుణకారం, మల్టిప్లికేషన్స్. సో 3 2 ఎంత అవుతుంది, ఇక్కడ 6, అనగా 20 + 2 - 6. నెక్స్ట్ గుణకారాలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏంది మాస్టర్, అడిషన్స్. సో 20 + 2 22 - 6. మరి ఇక కలపడం కూడా అయిపోయింది కాబట్టి ఫైనల్గా ఏంది, సబ్ట్రాక్షన్. 22 నుంచి 6 పోతే ఎంత సార్, 16. సో ఆన్సర్ 16 ఆప్షన్ ఏ. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. సో మిత్రమా, మీకు క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్లో అంటే రాయడం జరిగింది, కాస్త స్టెప్స్ అర్థం కావడం కోసం. కొంచెం ముందు పోయిన తర్వాత ఇన్ డెప్త్ పోయే కొద్దీ మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం. రైట్, వన్ మోర్ క్వశ్చన్ మిత్రమా. రైట్, రెండో క్వశ్చన్ చూద్దాం సార్. ఇఫ్ డివైడ్ మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ డివైడ్, అండ్ ప్లస్ మీన్స్ మైనస్, దెన్ వాల్యూ ఆఫ్ అన్నాడు. సో మనకి ఇచ్చిన సింబల్స్ను ఫస్ట్ మార్చుకోవడం. సో క్వశ్చన్ ఏముంది, 15 - 8 ఇంటూ 6 డివైడ్ 12 + 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we respect the signs, what the instructions given, and what is the information given in this question. So we should be substitute the given a particular signs. వాడు ఇచ్చినటువంటి ఆ సింబల్ గుర్తులను వాడికి అనుకూలంగా మనం మార్చాలి. రైట్ సార్, ఇక్కడ మనం గమనించినట్లయితే 15, రైట్, మార్చే ముందు మనం ఏం చేయాలన్నాం, గుర్తులను మార్చాలి. వాడు ఏ గుర్తులు పెట్టుకున్నాడో చూద్దాం. మైనస్ అంటే మన దృష్టిలో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, డివైడ్ అవ్వపడితే ప్లస్ పెట్టుకో, డివైడ్ అవ్వపడ్డాయి కాబట్టి ప్లస్. మైనస్ అవ్వపడితే ఏం పెట్టు, ఇంటూ అన్నాడు. ఓకే, ఇంటూ అవ్వపడితే ఏమన్నాడు, డివైడెడ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ అవ్వపడితే ఏంటిది అంటుండు, మైనస్. ఇవి సైన్స్. క్లియర్. ఈ గుర్తులు మారిన తర్వాత కొత్త ఈక్వేషన్ ఏర్పడుతుంది. ఆ కొత్త ఈక్వేషన్ ఏంటంటే 15 × 8 డివైడెడ్ 6 + 12 - 4. క్లియర్. మైనస్ ఉంటే ఇంటూ చేయమన్నాడు, ఇంటూ ఉంటే డివైడ్ చేయమన్నాడు, డివైడ్ అంటే ప్లస్ ఉంటే మైనస్. వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గుర్తులు మార్చి ఈక్వేషన్ ఇలా ఉంది. నెక్స్ట్ 15 × 8/6 + 12 - 4. ఇప్పుడు సూక్ష్మీకరణ చేద్దాం సార్. సో థర్డ్ టేబుల్, 3 2 6, 3 5 15, 2 1 2, 2 4 8. క్లియర్.
సో ఇక్కడ మిగిలింది ఏం మిత్రం అంటే 5 ఇంటూ 4 ప్లస్ 12 మైనస్ 4. క్లియర్. నెక్స్ట్ 5 ఇంటూ 4 ఇక్కడ వరకు చేస్తే 5 4 ఎంత 20 ప్లస్ 12 మైనస్ 4. సో బాడమస్లో ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది అడిషన్ 20 ప్లస్ 12 32 మైనస్ 4 అంటే ఎంత సార్ ఆన్సర్ 28. సో 28 అనేది ఇక్కడ ఆన్సర్. సో 28 అనేది 2 దిక్కులో ఇచ్చారు కానీ ఒక్కటే ఆన్సర్ సార్. ఇక్కడ బహుశా వేరేదో ప్రింట్ కావాలి కానీ 28 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ జర జాగ్రత్త సార్, పెద్ద వాల్యూ ఉన్నది, జర మంచి పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ డివైడ్ మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ ఇంటూ అని చెప్పుకుంటూ వస్తాను. సో గుర్తులను మార్చాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ అవపడితే ఏం చేయమంటాడు. సో మైనస్ మీన్స్ డివైడ్, మైనస్ మీన్స్ డివైడ్, ఇంటూ మీన్స్ మైనస్. ఓకే, అలాగే మైనస్ అవపడితే డివైడెడ్ అన్నాం, డివైడెడ్ అని చెప్పేసినాం. అలాగే ఇంటూ పడితే మరి ప్లస్ అవపడితే ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకే, ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకే, మైనస్ మీన్స్ డివైడెడ్. ఓకే, ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకే, ఇది సైన్స్ సార్. దీన్ని మనం ఈక్వేషన్గా తీసుకోవాలి. రైట్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ చేసేటప్పుడు మిత్రమా ఇందులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం పక్కకు తీసుకుందాం పేజ్. సో క్వశ్చన్ చూస్తే 1440 క్వశ్చన్ యాస్టీస్ రాద్దాం. -36 ఇంటూ 16. ఓకే, 1440 -36 ఇంటూ 16, -36 ఇంటూ 16 ఇన్ ద స్మాల్ బ్రాకెట్. బట్ ఇది ఇలా స్క్వేర్ బ్రాకెట్ కూడా ఉంది దీనికి. ప్లస్ 15 ఇక్కడతో ఒక బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ప్లస్ 5 స్మాల్ బ్రాకెట్ 144 ఇంటూ 12 అంతేనా, ఇంటూ 12 అనా, సారీ -12 అది. సో 144 -12 ప్లస్ 25. ఇది ఈక్వేషన్. రైట్ సార్, ఈ ఈక్వేషన్కి మనోడు గుర్తులు మార్చండి కదా. ఏమని, మైనస్ అవపడితే డివైడెడ్ అని, మైనస్ అవపడితే డివైడెడ్ అని, ఇంటూ అవపడితే మైనస్ అని. సో డివైడెడ్ మైనస్ ఇంటూ, ఇక్కడ గుర్తులను మార్చితే మనకు ఇచ్చిన గుర్తులు ఏమున్నాయి చూడండి సార్. అందులో గుర్తులు ఏమన్నా చెప్పండి. ఫస్ట్ డివైడెడ్, మైనస్ అవపడితే డివైడెడ్, మైనస్ అవపడితే డివైడెడ్. ఓకే, నెక్స్ట్ ఇంటూ అవపడితే మైనస్, ఇంటూ అవపడితే మైనస్. అలాగే ప్లస్ అవపడితే ఇంటూ, ప్లస్ అవపడితే ఇంటూ, ప్లస్ అవపడితే ఇంటూ, ప్లస్ అవపడితే ఇంటూ, మైనస్ అవపడితే డివైడెడ్. ఓకే, ఈ విధంగా సింబల్స్ ఇచ్చింది సార్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో 1440 డివైడెడ్ 36 -16 ఇన్ ద స్మాల్ బ్రాకెట్ ఇంటూ 15 అండ్ ఇంటూ 5 ఆఫ్ 44 డివైడెడ్ 12 ఇంటూ 25. ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ దేంట్లోనే కంప్లీట్ చేయాలి సార్, బ్రాకెట్లోనే. సో ఇప్పుడు ఏ బ్రాకెట్ ఆ బ్రాకెట్లను చూడాలి. ఫస్ట్
1440ని 36తో చూస్తాం. ఇక్కడ -16 ఇంటూ 15 ఇంటూ 5 144 డివైడెడ్ బై 12 ఇంటూ 25. రైట్. సో హియర్ దీన్ని మనం సూక్ష్మీకరిస్తే ఏకం, సరే మీకు ఏది బెటర్ అనిపిస్తుందో దాన్ని చేయండి సార్. ఏది ఫోర్త్ టేబుల్ అయినా ఓకేనా? ఫోర్త్ టేబుల్ సరే, ఫోర్త్ టేబుల్ తీసుకున్నా ఏం కాదు, థర్డ్ టేబుల్ తీసుకున్నా ఏం కాదు, 9 టేబుల్ తీసుకున్నా కూడా వస్తుంది. రైట్ సార్. 9 9 4 9 4 36 9 4 ఇక్కడ 9th టేబుల్ సార్. 9th టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? సో 9 1 9 అంటే 554. 9 6 16 9 144 అంటే 160. ఇక్కడ నెక్స్ట్ 4 1 4 4 4 అంటే 40. ఇక్కడ మిగిలింది ఏం మిత్రమా అంటే 40. రైట్. 40 మైనస్ 16 ఇంటూ 15 ఇంటూ 5. ఇందులో 12 1 12 12. సో ఇక్కడ మనకు 12 ఇంటూ 25. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ 40 బ్రాకెట్లో 16 పోతే ఎంత? ఇక్కడ 24 ఇంటూ 15 ఇంటూ 5 హాఫ్ కాబట్టి ఇది కూడా ఇంటూ 12 ఇంటూ 25. మొత్తం మల్టిప్లై సరిగా మొత్తం మల్టిప్లైనే. సో చాలా పెద్ద వాల్యూ వచ్చే అవకాశం ఉంది. 25 12 ఎంత? 12 5 ఎంత? 60. 60 ఇంటూ 25. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 ఇంటూ 25. సో ఇక్కడ గమనిస్తే 25 60 టైమ్స్. ఓకే, 0 0. 6 5 30 0 3. 6 2 12 3 15. సో 1500. సో ఇక్కడ దాకా ఎంత వస్తుంది సార్ అంటే 1500 మల్టిప్లై ఇక్కడికి 24 15ల 24 15ల. సో 5 4 20 0 5 4 20 0 2 5 2 10 2 12 120 4 2. సో 0 6 360. ఎంత మాస్టర్? 360. 15 2 300 15 4 60 360. సో ఇప్పుడు 360 మల్టిప్లై విత్ 1500 సార్. 360 మల్టిప్లై విత్ 1500. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే ఇందులో 2 zeros ఇందులో 1 0 అంటే ఎంత అవుతుంది? 3 zeros వస్తాయి. 1 2 3. నెక్స్ట్ 15 36 చూడండి సార్. 36 15 5 6 30 0 3 5 6 30 0 3 5 3 15 15 3 18. సో 15 30 అదే 5 30 150 5 6 30. ఒక్క 6 ఒక్క 3 0 8 6 14 1. ఎంత మిత్రమా? రైట్. 4 5 1 3 4 5 540 540 ప్లస్ 3 సున్నాలు. సో ఇంత పెద్ద వాల్యూ రావాలి సార్ ఇది. రైట్. సో ఇందులో కనుక మనం చూస్తే మరి ఒకవేళ కనుక ఏమైనా గుర్తులు కొంచెం అటు ఇటైనా తేడా వస్తుంది సార్. మరి ఇందులో అంత పెద్ద వాల్యూ వచ్చే విధంగా లేదు. గుర్తులు ఏమన్నా మనం సరిగా రాయిపోయినా ఓ తేడా వస్తుంది. సో క్వశ్చన్ అయితే ఇదే. మనకు 1440 మైనస్ 36 ఓకే ఇంటూ 16 ఓకే ప్లస్ 15 ప్లస్ 5 144 మైనస్ 12 ప్లస్ 25. అక్కడ డివైడెడ్ అంటే ఏమని చెప్పిండు? ప్లస్ అని చెప్పిండు. కానీ ఇందులో ఎక్కడ కూడా డివైడెడ్ క్వశ్చన్ రాలే, డివైడెడ్ గుర్తే రాలే. కానీ ఇక్కడ ఏడో గుర్తులో రావాల్సినది ఉండే. మరి ఒకవేళ కనుక ఇది డివైడెడ్ కనుక ఉంటే ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకో మిత్రమా,
ఇటువైపు వేరే ఉంటుంది, ఇటువైపు వేరే ఉంటుంది. అప్పుడు ఎంత వస్తుంది అంటే సింబలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మల్టిప్లై బదులు అడిషన్ వస్తుంది. అంటే ఇక్కడ 1500 ప్లస్ 360 కలిపితే 60, 18, 60 వస్తుంది. మరి అట్లాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. అంటే సైన్ బోర్డ్స్లలో తేడా ఉంది ఎక్కడో. కాబట్టి మనం ఆ సైన్స్ని క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేస్తే రైట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇది ఆన్సర్. సో ఎంత మాస్టర్ అంటే 5,40,000 రావాలి. 5,40,000. సో ఇందులో ఈ ఆప్షన్ పక్క జరుపురి 5,40,000 రాయాలి. సో మనకు ఈక్వేషన్ ఇంపార్టెంట్. సో ఇందులో ఇవి జరిగినాయి. రైట్ సార్, మరో ప్రశ్న చూద్దాం. రైట్ కప్తే మిత్రమా ఇన్ దిస్ అంటే సెషన్ ఒక్క చిన్న ఎర్రర్ ఎక్కడ వచ్చినా కూడా వాల్యూస్లో డిఫరెంట్ వస్తుంది. సో మనకు మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలంటే బాడమాస్ రూల్ పైన ఫోకస్ చేయాలి అంతే. రైట్ సార్, హియర్ క్వశ్చన్ కనుక చూస్తే 36 మైనస్ 4 డివైడెడ్ 8 ఇంటూ ఉన్నది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది సైన్స్, ఆ గుర్తులను మార్చడమే పనిగా చూస్తాం. సో ఆ గుర్తులను మార్చేటప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, సైన్ బోర్డ్ కలర్ ప్లీజ్. రైట్, 36 మైనస్ 4 డివైడెడ్ 8 ఇది జర పెద్దగా ఉంది వాడికి పక్క బోర్డులో రాసే ప్రయత్నం చేద్దాం. 36 మైనస్ 4 డివైడెడ్ 8 ఇంటూ 4 బై 4 ప్లస్ 8 ఇంటూ 2 4 ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ 16 డివైడెడ్ 1 ఇదే కదా మిత్రమా. రైట్, ఇక్కడ మనకు ఇచ్చిన గుర్తులను మార్చుకునే పని చూద్దాం. సో ఏమని చెప్తుంది సార్ ఇక్కడ? డివైడెడ్ పడితే ప్లస్ అని. సో డివైడెడ్ మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ డివైడెడ్, నెక్స్ట్ ఇంటూ మీన్స్ మైనస్, ఏమంటుండు? ఇంటూ మీన్స్ మైనస్, అలాగే ఫైనల్లీ ప్లస్ మీన్స్ ఇంటూ. ఇవి సైన్స్. ఇప్పుడు దీని వాల్యూ చూద్దాం మాస్టర్. ఈ సైన్స్కు మార్చుకోమంటుండు. సో గుర్తులను మారిస్తే వస్తాయి అంటుండు. సో ఇక్కడ మనం కనుక చూస్తే 16, 36 మైనస్ పడితే ఏం చేయాలి? డివైడెడ్. సో 36 డివైడెడ్ 4 డివైడెడ్ సింబల్ పడితే ప్లస్, 8 ఇంటూ పడితే మైనస్ బై 4 ప్లస్ పడితే ఏం చేయాలి? ఇంటూ పడితే మైనస్, ప్లస్ పడితే ఇంటూ, డివైడెడ్ పడితే ప్లస్. అంతే కదా సార్? ఇక్కడ ఇచ్చిన గుర్తు చూడండి సార్. మైనస్ పడ్డది, డివైడెడ్ పెట్టు, డివైడెడ్ పడ్డది, ప్లస్ పెట్టు, ఇంటూ పడ్డది, మైనస్, నెక్స్ట్ ప్లస్ పడ్డది, ప్లస్ పడితే ఇంటూ పడితే మైనస్, ప్లస్ పడితే ఇంటూ, డివైడెడ్ పడితే మైనస్. ఇవి సైన్స్ చూడండి. ఇంటూ మైనస్, సారీ డివైడెడ్ పడితే ప్లస్ కదా సార్, డివైడెడ్ పడితే ప్లస్. రైట్, గుర్తులు ఈ విధంగా మార్చిన తర్వాత ఈక్వేషన్ చూద్దాం. రైట్, ఇక్కడ బ్రాకెట్లో చూస్తే 4 1 4 9 36. సో 9 ప్లస్ 8 మైనస్ 4 బై ఇక్కడే మల్టిప్లై, ఇక్కడే మల్టిప్లై. రైట్, 4 32
మైనస్ 2 16ల 32 ప్లస్ 1. సో ఇక్కడ ఈక్వేషన్ కనుక చూస్తే మిత్రమా 9 ప్లస్ 8 17 మైనస్ 4. ఇక్కడ చూస్తే 32 32 ఇవి 2 పోతే ఇక్కడ ఏం మిగులుతుంది 1. అనగా 17 నుంచి 4 పోతే 13/1 అంటే 13 ఆన్సర్. ఏంటి సార్ ఆన్సర్ దీనికి 13 ఆన్సర్ 13. సో 13 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ మిత్రమా? రైట్. ఈ విధంగా దీన్ని అంటే మనం ఏం చేస్తున్నాం మాస్టర్ ఆడిచ్చిన సైన్స్కి ఇంపార్టెంట్ గుర్తులను మార్చడం మట్టుకే మన రీజనింగ్ పని. రైట్ మిత్రం, మరో క్వశ్చన్ చూద్దాం. రైట్. ఇఫ్ మైనస్ ఈజ్ ఫర్ డివైడెడ్ ప్లస్ ఈజ్ ఫర్ మల్టిప్లై డివైడెడ్ అంటే ఇట్లా చెప్పుకుంటూ వస్తుండో దీంట్లో ఈక్వేషన్ పైన ఫోకస్ చేయండి. సో మనకి ఇక్కడ సైన్ అంటే క్వశ్చన్ ఏముంది సార్ ఇక్కడ చూడండి 36 16 ఇక్కడ ఉంది చూడండి సార్. ఈ క్వశ్చన్ని మనం పక్క స్లైడ్లో రాసుకునే ప్రయత్నం చేద్దాం. 36 ప్లస్ 16 36 ప్లస్ 16 6 మైనస్ 3 ఇంటూ 5 అదే 36 ప్లస్ 6 మైనస్ 3 ఇంటూ 5 డివైడెడ్ 3. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే వాడు ఇచ్చిన గుర్తులను మార్చుకోవాలి. సో మైనస్ అవపడితే డివైడెడ్ అంటాడు. మైనస్ అవపడ్డది కాబట్టి డివైడెడ్. నెక్స్ట్ మైనస్ అంటే డివైడెడ్. ప్లస్ అంటే గుణకారం. ప్లస్ మీన్స్ మల్టిప్లై. రైట్. నెక్స్ట్ డివైడ్ మీన్స్ సబ్ట్రాక్షన్. డివైడెడ్ మీన్స్ సబ్ట్రాక్షన్. ఓకే. నెక్స్ట్ ఇంటూ మీన్స్ అడిషన్. ఇది సైన్స్. నెక్స్ట్ సొల్యూషన్. సో 36 ఇంటూ 6 డివైడెడ్ 3 ప్లస్ 5 మైనస్ 3. నౌ బాడమాస్ రూల్. సో బాడమాస్ రూల్ ప్లీజ్ అప్లై. If any brackets are there, no. If any O, no. D for division. So division are there. 36 into 6 by 3 plus 5 minus 3. So 3 ones, 3 twos. Okay, division over means next 36 into 2 plus 5 minus 3. So 36 twos are 72 plus 5 minus 3. So multiplication over. Next addition. 77 minus 3. 77 minus 3. సో అడిషన్ అయిపోయింది కాబట్టి సబ్ట్రాక్షన్. ఎంత ఆన్సర్ 74. 74 ఈజ్ ద ఆన్సర్. ఓకే మిత్రమా? సో 1 2 సార్లు ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సార్ ఒక ప్రాబ్లం మనం ఇందాక ఇబ్బంది పడ్డాం కదా సార్ అంటే ఆ గుర్తులలో తేడా ఉండడం వల్ల ఆప్షన్ చేరుకోలేకపోయాను. సో ఆప్షన్స్ని మనం మార్చలేము, ఆ గుర్తులను బట్టే ఆన్సర్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. సో 14 మైనస్ 10 డివైడెడ్ 4 ఉన్నది. సో ఈక్వేషన్ని పక్క పేర్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. లేదా మీరు ఇక్కడ కూడా చేస్తే ఏమైందంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ను పక్క పెడితే అయిపోతుంది. రైట్ సార్, ఏదైనా ఒక లాంగ్వేజ్ని పక్క పెట్టినా సరిపోతుంది. బహుశా ఫస్ట్ మీరు ఇది చూసిరు కాబట్టి క్వశ్చన్ రాసుకుంటారు. క్వశ్చన్ రాసుకున్నట్లయితే సరే పక్క పేజీకి వెళ్ళడానికి ఇబ్బంది లేదు. రాద్దాం. 14 మైనస్ 10 డివైడెడ్ 4 అలాగే ఇంటూ 16 ప్లస్ 8 యొక్క విలువ ఎంత అంటాడు. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ సింబల్స్ కావాలి. మైనస్ అవపడితే ఏం చేయమంటాడు, ఆ గుర్తులను ఏం చేయమంటాడో చూద్దాం. సో మైనస్ అవపడితే ఏం చేయాలి, మైనస్ అవపడితే ఇంటూ చేయమంటాడు. మైనస్ ఈజ్ ఇంటూ. నెక్స్ట్ ఇంటూ మీన్స్ ప్లస్. ఓకే. నెక్స్ట్ ప్లస్ మీన్స్ డివైడెడ్. నెక్స్ట్ మరి డివైడెడ్ అంటే మైనస్. ఇవి సింబల్స్.
సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి మాస్టర్ సైన్స్ని. 14 into 10 minus 4 plus 6 8. So Bodemas rule. So there is no brackets offs. Now division is first. So 14 into 10 minus 4 plus 16 by 8. So division 8 ones, 8 twos. So division is over. Next to multiplications. So 14 padula 14 tens are 140 minus 4 plus 2. So next multiplication over addition. 140 plus 2, 142 minus 4. So addition is over. Next final subtraction. Answer is 138. 138. 138 is the right answer. I hope you understand. రైట్ మిత్రమా, ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ అలాంటిదేగా క్వశ్చన్, కాకపోతే నెంబర్స్ వేరేనే. 175 minus 25 ప్లస్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. సరే పక్క బోర్డు తీసుకునే ప్రయత్నం చేద్దాం. 175 minus 25. 175 minus 25 divided 5. చూడు ఒకసారి. 175 minus 25 divided 5 plus 20 into 3 plus 10. 20 into 3 plus 10. అంతేనా? ఒకసారి చూడండి. ఎస్, 175 minus 25 divided 5 plus 20 into 3 plus 10. So 175 minus 25 divided 5 plus 20 into 3 plus 10. రైట్. దెన్ ఫైనల్లీ మనం ఏం చేయాలి మిత్రమా? గుర్తులను మార్చాలి. ఇప్పుడు ప్లస్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇంటూ. రైట్. ప్లస్ మీన్స్ ఇంటూ. ప్లస్ పడితే ఇక్కడ ఇంటూ, ప్లస్ పడితే ఇంటూ. క్లియర్? ఇంకేమైనా ప్లస్ ఉందా? లేదు. నెక్స్ట్ ఇంటూ మీన్స్ మైనస్. ఇంటూ ఎక్కడైనా ఉందా ఇందులో? ఇంటూ ఇగో ఇక్కడ ఉంది మైనస్. క్లియర్? నెక్స్ట్ మైనస్. డివైడ్ ఈజ్ రిటర్న్ యాజ్ ప్లస్. డివైడెడ్ అవు పడితే ప్లస్, డివైడెడ్ అవు పడితే ప్లస్. ఇంకేడైనా ఉందా? లేదు. సో ఈ సైన్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మైనస్ ఒకటి మిగిలింది. సో మైనస్ అంటే మన దృష్టిలో ఏందో చూద్దాం. సో మైనస్ రిటర్న్ యాజ్ డివైడ్. మైనస్ అవపడితే ఏం మాస్టర్ అంటే డివైడెడ్ అంటారు. ఓకే, ఇది సింబల్. ఇక ఇప్పుడు నెక్స్ట్ బాడమస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 175 డివైడెడ్ 25 ప్లస్ 5 ఇంటూ 20 మైనస్ 3 ఇంటూ 10. సో ఫస్ట్ బాడమస్ రూల్ అప్లై హియర్. There is no brackets of next divisions. So 175 by 25 plus 5 into 20 minus 3 into 10. So 25 175 లో ఎన్నిసార్లు పోతుంది? Yes. ఎన్నిసార్లు? Please check it. 25 7s are how much? 25. సో పావులాలు 2 ఉంటే 50 పైస్, 4 ఉంటే 1 రూపీ, 6 ఉంటే 155, 7 ఉంటే 175. 25 7s are 175. రైట్ సార్. నెక్స్ట్ 7 ప్లస్ అడిషన్ అంటే డివిజన్ అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్స్. సో 5 20s 100 minus 3 10 30. సో 7 plus 100 107 minus 30. సో ఆన్సర్ ఈజ్ 77. సో మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోతుంది. ఆన్సర్ 77. 77. రైట్ మిత్రమా, ఈ విధంగానే ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్ అంటే ఓన్లీ రీజనింగ్ రోల్. సబ్స్టిట్యూషనే ఇక్కడ ఉంటుంది. రైట్. వన్ మోర్ క్వశ్చన్ సార్ ఇక్కడ. రైట్. 20 ప్లస్ 8 మైనస్ అంటే డివైడెడ్ సేమ్ ఇట్లాగే ఉంది. మీరు ఒకసారి ఇది చేస్తారనుకుంటున్నా. సో ఇది మీకే హోంవర్క్, ఇది మీరు చేయండి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మనకు ఆడ
కామెంట్ రూపంలో ఆన్సర్ చెప్పండి సార్. రైట్. నెక్స్ట్ మరొక వర్క్ ఇచ్చాను. 40 × 12 + 3 - 6 × 6 / 60. ఫస్ట్ గుర్తులను మార్చండి. ఆ గుర్తులు సైన్స్ ఏ సైన్ బోర్డు ఉంటే మైనస్ను ఏం చేయమండు, ఇంటూ చేయమండు, ఇంటూని ఏం చేయమండు ప్లస్, ప్లస్ మీన్స్ డివైడ్, డివైడ్ మీన్స్ మైనస్. సబ్స్టిట్యూట్ ద సింబల్స్ అండ్ అప్లై ద బాడమస్ రూల్, then you got the answer. So it is for also for you work, homework. Right, one more question. Here now alphabets ఉన్నాయి మాస్టర్. సో ఆల్ఫాబెట్తో కూడుకున్న ఒక మోడల్ మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ని బయటికి తీసుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఏముంది సార్ అంటే 24 ఇది ఉంది సార్. 24A 6D, 24A 6D, 4B 9C, 4B 9C 8. Clear? And symbols are given. A represent as divide. A means divided. అంతేగా. A represent as a divided and B represent as a plus, B represent as a plus and C represent minus, C represent as a minus, so D represent as a multiply. Clear? D represent as a multiply. Then find the value. సో ఇప్పుడు ఈ సింబల్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో A means divided, D means multiply, B means plus, C means minus. So equation 24 divided 6 into 4 plus 9 minus 8. So then apply the Bodemas rule. So 24 by 6 into 4 plus 9 minus 8. So 6 ones are 6 fours are. So 4 multiply with 4 plus 9 minus 8. So 4 fours are 16 plus 9 minus 8. 16 plus 9 how much? 25 minus 8. So answer is 17. Clear? Answer is 17. Fourth option. Are you getting my point, sir? సో అంటే మనం ఇక్కడ సైన్ బోర్డ్స్నే ఫాలో అవుతున్నాం. ఏ సింబల్ ఇస్తే ఆ సింబల్ని ఫాలో అవుతున్నాం. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలాంటిదే మీరు చేస్తారనుకుంటున్నాం. సో మీకోసం ఈడొక క్వశ్చన్ ఇచ్చిన మిత్రమా. సో ఈ సెషన్లో మీరు ఈ లెక్కకు ఆన్సర్ చేస్తారు. సో ఈ సెషన్లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ నేర్చుకున్నాం. మరికొన్ని మోడల్ నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. జై హింద్, మీ బద్రి సార్.